ఓటేసిన ప్రతి మహిళ కూడా ఇవాళ సిగ్గుపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 సంవత్సరాలు మా నిండిన మహిళకు 1500 ఉచిత గ్యాసులు ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమను. ఇవన్నీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమను. నరేంద్ర మోడీ ఇవన్నీ వద్దు, ఎవరితో లేకుండా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. బరాబర్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎవడు పట్టం కట్టలా, పట్టం కట్టలా. మేము బియ్యం టచ్ చేసి ముందలుగానే మన ఏమైనా చేయాల్సింది చేసామని ఢిల్లీ ముందలుగానే పోవటం కాదు. అందరూ కూడా జగన్ అయ్యా అన్ని రాపించుకొచ్చుకోండి, ముందలుగానే పోవటం కాదు. ఇక్కడ చేయాల్సినంత మేము చేసాము, మాదే ఉంది అని దొంగ దెబ్బ తీయటం కాదు. ఎదరబడాలి ఏదైనా. దొంగ దెబ్బ ఎవడంత పిల్లడికి ఇచ్చి పడవరంటే పడుతాడు. దొంగ దెబ్బ తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక అది అన్ని అందరికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, ఈవీఎంలు మార్చారన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మనసు కూడా తెలుసు. మరి ఎవడాదుకున్నాడండి? ఎవడన్నా వచ్చి ఒక 500 ఇచ్చాడా? ఒక కేజీ బియ్యం ఇచ్చాడా? కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడాదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానంలాగా మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం, అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో 13 జిల్లాలో మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు. ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కోసం అమలు చేయలేకపోతున్నాం. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశారు? మీరు చేశారు 2014లో. 2014 నుంచి 19 వరకు ఖజానా ఖాళీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అయినా సరే అంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి మహిళకు చెప్పిన హామీ చెప్పినట్టు కూచా తప్పకుండా నెరవేర్చిన, చెప్పినవి కాకుండా చెప్పని కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారే నెరవేర్చుకున్నారన్నది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు ఎలక్షన్లో పెట్టి అన్యాయం చేశాడో న్యాయం చేశాడో ఇప్పుడే తెలిపోద్ది. ఒక వారంలో ఇవన్నీ వద్దు. ఈ రెడ్ బుక్ పరిపాలన వద్దు, వాడిని నేను ఎలక్షన్లో జైల్లో పెట్టవద్దు, ఇవన్నీ ఏమీ వద్దు. మీరు గుర్తుకోవడానికి మీ సొమ్ము ఆయన తినలా, ఆయన సొమ్ము మీరు తినలా, ప్రజల సొమ్ము తినడానికి వచ్చారేమో. వింటున్నావా? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవట్లేదు ఎందుకు? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, పెట్టి ఎవరిది న్యాయం అనుకుంటే వాడితే వస్తుంది. అది ఒక్కలుగా సింగల్గా వచ్చి ఒక్కలు పెట్టండి, గుంపుగా రావద్దు. ఒక్కల సింగల్గా వచ్చి ఎలక్షన్ పెట్టండి. అది 3 పార్టీలు కలిసి రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందుకోసం రాష్ట్రం అభివృద్ధి చెందడం కాదు, రాష్ట్రం పాడి కట్టుకొని వెళ్తుంది అన్నమాట. పాడలు మోసుకొని వెళ్తారు, అభివృద్ధి చెందదు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయంగా డ్యూటీ చేస్తున్నాను, మీరు వైసీపీకి తొత్తులు పోయారని నన్ను అడిగారు. వాళ్ళని మీరు న్యాయంగా చేయాలని వాళ్ళని అడిగారు. ఎవరైనా కొద్దిగా నీతిగా నిలబడి ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్లు చేయటం. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? వాళ్ళు ఎన్నో బాధలు పడి చదువుకొని, తల్లిదండ్రిని పిల్ల అందరూ వదిలేసి చదువుకొని రెయ్యి బొగులు అనకుండా డ్యూటీలు చేసి, కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన వారు వాళ్ళు చేశారు. వాళ్ళని అంటారు అంత తప్పుడే వరంగా కాదు, న్యాయబద్ధంగా రండి ఎవడైనా కానీ. కొత్త ప్రభుత్వం వచ్చిందండి, కూటమి ప్రభుత్వం 9 నెలలు అయింది. ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో కూడా ఒక్కడ కూడా ఏమీ చేయలేదు. ఆయన ప్రజలని చెప్పి మోసం చేశాడు. ఈఎన్ఎం తోటి ట్రాప్ చేసి గెలిచాడు. ప్రజలు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు
ఇచ్చింది నవరత్నాలు 9 అయితే 99 చేశాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా కాలు ఎగరేసుకొని ఇంటి ముందుకు పోయి మేము ఇది చేసామని మేము చెప్పలేస్తాం. తెలుగుదేశం కార్యకర్త ఒక్క కార్యకర్త వచ్చి మేము 9 నెలలు ఇది చేసామని చెప్పండి. దమ్ము ధైర్యం వాళ్ళకుందా? మాకుంది దమ్ము ధైర్యం. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని మేము చెప్పే దమ్ము మాకుంది. వాళ్ళ దమ్ముంటే వాళ్ళకి చెప్పానండి. ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈరోజు మేము పిల్లల స్కాలర్షిప్లు వేయట్లేదు అని పిల్లలు కూలీకి వెళ్తున్నారు. ఫీజులు కట్టకపోతే రానియట్లేదు యజమాని. మేము వెళుతుంటే పోలీసు వారు అడ్డుకున్నారు. పోలీసు వారు కూడా అధికారం పట్లనే వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటున్నాయి, కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఏ అధికారం ఉంటే వాళ్ళు చేయటం కాదు. ఈరోజు మహిళల్ని మరి నాయకులను కూడా అడ్డుకొని మమ్మల్ని లోనకు కూడా రానియట్లేదు. ప్రభుత్వం మొత్తం కూడా జీరో అయిపోయింది. ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, జీరో అయిపోయింది. ఈ రోజుకి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వాన్ని కొంటే ఎలక్షన్ పెట్టమానండి. ఎవరు సత్తా ఏంటో తెలుసుకుందాం. సింహంలాగే ఒక్కడే మేము సింగిల్గా పార్టీ పెట్టాము. ఈ రోజు మా పార్టీ పెట్టి 14 వెళ్ళి 15వ సంవత్సరం మేము సింగిల్గానే ఉంటున్నాం, కానీ మేము ఎవరితో కూడా తొత్తులు పెట్టుకోలేదు, ఎవరిని పొత్తు కలుపుకోలేదు. మేము ఎప్పటికైనా సింగిల్గానే ఉంటాం, సింగిల్గానే మేము పోరాడతాం. ఈ 4 సంవత్సరాలు కూడా మేము పోరాడతాం, వాళ్ళని గద్దె దింపుతాం. గద్దె దింపేది ఖాయం. అది కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు, ప్రజల బుద్ధి చెప్తారు కూడా. ఈసారితో లాస్ట్ ఫైనల్ వాళ్ళది, ఇంక లేదు. వాళ్ళ సీన్ అయిపోయింది, ప్రభుత్వం సీన్ అయిపోయింది. ఎందుకంటే ఇచ్చిన మాట నీరు గార్చిపోయిండు. ఆయన పుట్టకే అబద్ధాలు. అందరినేమో నువ్వుగాను నీ 15 నీ 15 ఆయన వరకు చంద్రబాబు ఒక్కడే కంటాడు, లోకేష్ గారు కూడా ఒక్కడే కంటాడు. ఏకం అందరిని కానీ మంచి చెబుతాడు. మళ్ళీ ఓపుకుంటే ఇంకా కానండి అంటాడు. ఒక్క రూపాయి వేయలేదు. నీకు 15 అయ్యి జీరో చేసిండు. ప్రభుత్వం అధికారం మొత్తం జీరో చేసిండు. ప్రతి ఆడపిల్లకి డబ్బులు ఇల్లు కట్టించిండు, మాకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి డబ్బులు ఇచ్చిండు. 18 ఏళ్ళు వేసిండు. ఎప్పుడు డబ్బులు ఆడపిల్ల అన్నాక డబ్బులు కొదవ లేకుండా చేసిండు జగనన్న. ఇప్పుడు డబ్బులు అని పొలాలు ఎత్తుకొని పోతున్నారు అందరు ఆడపిల్లగాళ్ళు. ఆయన చేసిన న్యాయం ఏది? ఏం చేసిన నేను వేస్తున్నాను ఊరిటిగా సరిపోతుంది, కానీ ఎప్పుడు వేస్తాడు జగనన్న. ఇల్లు కట్టించిండు, ప్రతి ఒక్క ఆడపిల్లకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి 18 ఏళ్ళు వేసి అమ్మఒడి వేసి ఇన్ని న్యాయం చేసిన జగనన్నని ఈ లోకంలో లేకుండా ఓడగొట్టి చేశారు. కాబట్టి ఈ తడ వచ్చేదే జగనన్న. వీడు సాయంత్రం ఊడ్చుకొని పోతాడు ఈ తడ వచ్చేటప్పటికి. అన్ని మింగాలని వచ్చాడు మా జగన్ చేసి నూనెలో అన్ని బియ్యలు అన్ని రేట్లు పెంచేశాడు. జగన్ ప్రభుత్వం బంగారం తిన్నాం మేము అయింది. ఇప్పుడు లేదు ఏమి. అది నిరుద్యోగులకు అన్నారు, బస్సులు అన్నారు, 18 సంవత్సరాల కంటే నిరుద్యోగులకు అన్నారు, ఏదీ లేదు. అది దొంగ అని అరిస్తే వాడు చేసే దొంగతనం బయట కనపడకుండా ఉండాలి కాబట్టి వాళ్ళని అలా అరుచుకుంటున్నారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్న ప్రతి విద్యార్థికి తెలుసు, ప్రతి బిడ్డలకు పడిన అమ్మఒడి తీసుకున్న ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. చదువుకి రూపురేఖలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సామాన్యులు కూడా, బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని ధ్యేయం పెట్టుకున్న గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బడులు నాడు నేడు బడులను ఎంత ఆధునీకరించి కనీసం అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వంలో ఆడపిల్లలు వాష్రూమ్లకు వెళ్ళటానికి వాష్రూమ్లు కూడా లేవు, వాటర్ కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా దాన్ని దాటి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికన్నా ఉందా అంటే మహాతండ్రి ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళకే దక్కుతుంది. అది గడిచిన 9 నెలల్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. చదువు పట్ల కూడా మరి చాలా నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. నిజంగా ఫీజులు కట్టలేక విద్యార్థులకు హాల్ టికెట్లు రాక మరి ప్రైవేట్ కాలేజెస్లో మరి ఎలా అయితే కళాశాల క్లాస్ రూమ్లో నుంచి దూకేసి చచ్చిపోతున్న ఘటనలు మనం ఈ రాష్ట్రంలో ఈ 9 నెలల పరిపాలనలో చూసాము. సో దానికోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యువత పోరు విద్యార్థులకు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఫీజు రిమెంబర్స్తో చదువుతున్న ఉన్నత విద్యను మరి వారి నుంచి బహిష్కరించడానికి ప్రయత్నం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, పేద ప్రజలకు ఉన్నత విద్య అందించడానికి ఈ పోరుబాట నిజంగా జయప్రదం చేయాలని చెప్పి అట్లాగే జయప్రదం మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాము. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు ఒక మాట మాట్లాడారు. రేపు ముందు కార్పొరేషన్ జరుగుతుందిగా, కార్పొరేషన్కి ఇది ఒక స్టంట్ అనుకోవాలి. అంతేగాని ప్రజలకి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో
వాటికి ఒక సూపర్ 6 అని పేరు పెట్టుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి కొంచెం అభివృద్ధి చేసి ఏదో మాట్లాడారు. కానీ ఈ సూపర్ 6 కానీ ఏవి ప్రతి ఒక్కటి ఏది కూడా ప్రజలకు అందం అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాకపోతే కార్పొరేషన్ ముందు ఏదో స్టంట్లు ప్లే చేస్తే ప్రజలు నమ్ముతారు, మళ్ళీ ఏదో చేయొచ్చు అని అంటున్నారు. కానీ ఇది మొత్తం కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే విఫలమైపోయింది.